మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. 2024 ఆగస్టు 5వ తేదీ నుండి శ్రావణ మాసం ప్రారంభమవుతుంది. శ్రావణ మాసం అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతిపాత్రం. అయితే శ్రావణ మాసంలో పొరపాటున కూడా కొన్ని తప్పులు చేయకూడదు. లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే తప్పక కొన్ని నియమాలు పాటించాలని శాస్త్రాలే చెప్తూ ఉన్నాయి. ఈ నియమాలు పాటిస్తేనే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. మరి ఆడవారు శ్రావణ మాసంలో తప్పనిసరిగా పాటించాల్సిన ఆ నియమాలు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. సకల దేవతలకు ప్రీతికరమైనది శ్రావణ మాసం. ప్రతిరోజు పండుగల ఆడపడుచులు సంతోషంగా ఉండే మాసం. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుడు జన్మించిన శ్రవణ నక్షత్రం పేరుతో వచ్చే ఈ మాసం అంటే శ్రీ మహావిష్ణువుకు ఎంతో ఇష్టం. వరలక్ష్మి, గౌరీ, సుబ్రహ్మణ్య, రాఘవేంద్ర, వృషభాది దేవతలకు కూడా అత్యంత ప్రీతికరమైనది. ఈ మాసంలో వచ్చే ముఖ్యమైన పండుగలు, వాటి విశిష్టత చాలా ఉంది. లక్ష్మీదేవికి ఇష్టమైన ఈ నెలలో రోజు ఉదయం సాయంత్రం మహిళలు దీపారాధన చేస్తే దీర్ఘ సుమంగళి యోగం, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని నమ్ముతారు. తిథులతో సంబంధం లేకుండా అష్టమి, నవమి, అమావాస్య రోజుల్లో కూడా పండుగలు, పూజలు చేసే అత్యంత శుభప్రదమైన మాసం ఇదే. శ్రావణ మాసం అంటే శుభమాసం. దీనిని నభోమాసం అని కూడా అంటారు. నభో అంటే ఆకాశం అని అర్థం. ఈ నెలలో వచ్చే సోమవారాలు, మంగళవారాలు, శుక్రవారాలు, శనివారాలు ఎంతో పవిత్రమైనవి. ఈ మాసంలో అనేక ముఖ్యమైన పర్వదినాలు, పండుగలు వస్తాయి. అత్యంత పవిత్రంగా భావించే శ్రావణ మాసంలో ఇల్లు, ఆలయాలు భగవన్నామ స్మరణతో మారుమ్రోగుతాయి. శ్రావణంలో చేపట్టే ఎలాంటి కార్యానికైనా ఎంతో పవిత్రత ఉంటుంది. ఈ మాసమంతా వివాహాలు, నోములు, వ్రతాలు, పూజలు, శుభకార్యాలతో సందడిగా ఉంటుంది. ఈ మాసంలోని ప్రతి శుక్రవారం మహిళలు మహాలక్ష్మిలా అలంకరించుకుని తమకు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు సిద్ధించాలని సముద్ర తనయకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. పురాణాల ప్రకారం పాల సముద్ర మదనంలో ఉద్భవించిన హలాహలాన్ని పరమశివుడు శ్రావణ మాసంలోనే సేవించి నీలకంఠుడిగా లోకాన్ని ఉద్ధరించాడు. ఈ మాసంలో ఒక్కో రోజు ఒక్కో దేవతను పూజిస్తారు. సోమవారాల్లో శివునికి అభిషేకాలు, మంగళవారం గౌరీ వ్రతం, బుధవారం విఠలుడికి పూజలు, గురువారం గురుదేవుని ఆరాధన, శుక్రవారం లక్ష్మీ తులసి పూజలు, శనివారం హనుమంతుడు, వెంకటేశ్వరుడు, శనీశ్వరుడికి ప్రత్యేక పూజలు చేస్తారు. వీటితో పాటు గరుడ పంచమి, పుత్ర ఏకాదశి, వరలక్ష్మి వ్రతం, రాఖీ పౌర్ణమి, రిషి పంచమి, గోవత్స బహుళ శీతల సప్తమి, శ్రీకృష్ణాష్టమి, పోలాల అమావాస్య లాంటి పండుగలు ఈ మాసంలోనే వస్తాయి. శివుడికి శ్రావణ మాసం అత్యంత ప్రీతికరమైంది. ఇక ఈ శ్రావణ మాసంలో కొన్ని నియమాలు తప్పక పాటించాలని పండితులు చెప్తూ ఉన్నారు. శ్రావణ మాసంలో ప్రతిరోజు స్నానం చేసిన తరువాత గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టండి. అంతేకాదు శ్రావణ మాసంలో ప్రతి ఒక్కరూ స్నానం చేసేటప్పుడు స్నానం చేసే నీటిలో 2 పాల చుక్కలు వేసుకుని స్నానం చేయండి. శ్రావణ మాసంలో ఇలా ప్రత్యేకంగా స్నానం చేస్తే తొందరగా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అలాగే శ్రావణ మాసంలో ఆడవాళ్ళు సూర్యోదయ సమయంలో, సూర్యాస్తమయ సమయంలో నిద్రించకూడదు. అలా నిద్రిస్తే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది. శ్రావణ మాసంలో పొరపాటున కూడా లక్ష్మీదేవికి ఇష్టం లేని పూలతో పూజ చేయకూడదు. శ్రావణ మాసంలో అమ్మవారిని ప్రత్యేకంగా మల్లెపూలతో పూజిస్తే మీ ఇంట్లో కనకవర్షం కురుస్తుంది. అదేవిధంగా శ్రావణ మాసంలో నిద్రపోయేటప్పుడు తడి కాళ్లతో నిద్రించకూడదు. భోజనం చేసేటప్పుడు తడి వస్త్రాలతో భోజనం చేయకూడదు. మంచం మీద కూర్చొని భోజనం చేయకూడదు. ఈ నియమాలు పాటిస్తేనే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అలాగే ఈ మాసంలో ఇంట్లో పళ్ళు కుళ్ళిపోకుండా చూసుకోండి.
ఎవరి ఇంట్లో అయినా సరే పళ్ళు కుళ్ళిపోతే లక్ష్మీ అనుగ్రహం తగ్గిపోతుంది. అదేవిధంగా పెరుగుకు అంటు లేకుండా చూసుకోండి. చాలామంది అన్నం తినేటప్పుడు పెరుగు గిన్నెకు అంటు తగిలేలాగా చేస్తారు. ఈ శ్రావణ మాసంలో పెరుగు గిన్నెకు అంటు తగలకూడదు. అలా తగలని ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉండిపోతుంది. అలాగే చాలామంది ఇళ్లల్లో రాత్రిపూట షింకులో గిన్నెలు వదిలేసి ఉదయం పూట వాటిని కడుగుతూ ఉంటారు. కానీ శ్రావణ మాసంలో మాత్రం మీ ఇంట్లో ఉన్న ఇంట్లో అన్నం తిన్న గిన్నెలను రాత్రిపూట షింకులో ఉంచకూడదు. అలా ఉంచితే లక్ష్మీదేవికి కోపం వస్తుంది. శ్రావణ మాసం వ్రతాలు ఎక్కువగా చేసుకునే మాసం. ఈ మాసంలో చాలామంది స్త్రీలు వ్రతాలు చేస్తారు. చాలామంది స్త్రీలను తాంబూలం తీసుకోవడానికి కూడా పిలుస్తూ ఉంటారు. అలా పిలిచినప్పుడు మైలులో ఉన్న స్త్రీలు మాత్రం తాంబూలం తీసుకోవడానికి వెళ్ళవద్దు. అది తాంబూలం తీసుకునే వారికి మంచిది కాదు. తాంబూలం ఇచ్చేవారికి కూడా మంచిది కాదు. మైలులో ఉన్నవారు ఆ సమయంలో పూజల్లో పాల్గొనవద్దు, లేదంటే అరిష్టాలు జరుగుతాయి. సీతాఫలం, దానిమ్మ పండు ఈ రెండూ కూడా లక్ష్మీదేవి నివాస స్థానాలు అని పురాణాలలో చెప్పారు. అందుకే శ్రావణ మాసంలో దానిమ్మ గింజలు లక్ష్మీదేవికి సమర్పించి ప్రసాదంగా స్వీకరించండి. లేదా సీతాఫలం అమ్మవారికి సమర్పించినా కూడా లక్ష్మీ కటాక్షం సులభంగా సిద్ధిస్తుంది. ఇక లక్ష్మీ ప్రీతికరమైన ఈ మాసంలో సాయంకాలం దీపాలు పెట్టిన తర్వాత పాలు, పెరుగు, వెన్న ఇలాంటివి ఎవ్వరికీ చేతితో ఇవ్వకూడదు. అలా ఇస్తే లక్ష్మి వెళ్ళిపోతుంది. ముఖ్యంగా మగవారు ఎంతో పవిత్రమైన శ్రావణ మాసంలో మద్యం విడిచిపెట్టాలి. కుదిరిన వారు ఈ మాసమంతా మాంసం తినకుండా ఉంటే చాలా మంచిది. లక్ష్మీదేవి సంతోషించి కరుణిస్తుంది. స్త్రీలు ఈ నెల రోజుల పాటు ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఎందుకంటే ఈ నెలలో వర్షాలు ఎక్కువగా పడుతూ ఉంటాయి. అనారోగ్య సమస్యలు ఎక్కువగా వస్తాయి. కనుక ఇంటిని అపరిశుభ్రంగా ఉంచుకోకూడదు. కనీసం వారానికి ఒక్కసారి అయినా సరే ఇంట్లో ధూపం వేయాలి. ఈ మాసంలో చెడు మాటలు మాట్లాడకుండా, చెడు పనులు చేయకుండా ఉంటే లక్ష్మీదేవి దీవిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా గుర్తుపెట్టుకొని శ్రావణ మాసంలో ఈ నియమాలను పాటించండి. అయితే ఈ శ్రావణ మాసం ప్రారంభమయ్యేలోపు ఈ 8 వస్తువుల్లో ఏ ఒక్క వస్తువును ఇంటికి తెచ్చుకున్నా 7 తరాలకు సరిపడా ఐశ్వర్యం వస్తుంది. కుబేరులుగా మారిపోతారు. లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది. మీరు చేసే పూజలకు 1000 రెట్ల ఫలితాలను ఇస్తుంది అని పండితులు చెప్తూ ఉన్నారు. శ్రావణ మాసం స్టార్ట్ అయ్యేలోపు ఈ వస్తువులను తెచ్చి పూజగదిలో పెట్టుకోవటం వలన శ్రావణ మాసంలో మీరు చేసే పూజలకు అధిక ఫలితం వస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ కష్టాలన్నీ కూడా తీరిపోతాయి. వద్దన్నా ధనం వచ్చి పడుతుంది అని పండితులు చెప్తూ ఉన్నారు. మరి ఇంతకీ శ్రావణ మాసం స్టార్ట్ అయ్యేలోపు ఇంటికి తెచ్చుకోవలసిన ఆ వస్తువులు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, అంతకన్నా ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ కొట్టడం మర్చిపోవద్దు. శ్రావణ మాసం స్టార్ట్ అయ్యేలోపు ఈ 8 వస్తువుల్లో ఏదో ఒక వస్తువును ఇంటికి తెచ్చుకుంటే తరతరాలకు తరగని ఐశ్వర్యం వచ్చి కుబేరులుగా మారిపోతారని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. శ్రావణ మాసంలోపు ఇంటికి తెచ్చుకోవలసిన వస్తువులలో మొట్టమొదటి వస్తువు నెమలి ఈకలు. ఈ నెమలి ఈకలను శ్రావణ మాసంలోపు ఇంటికి తెచ్చుకొని పూజగదిలో పెట్టుకుంటే మీ ఇంట్లో ఉన్న అశాంతి, నరఘోష, నరదృష్టి అన్నీ కూడా పోతాయి. లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది. శ్రీకృష్ణ పరమాత్మకు, వెంకటేశ్వర స్వామికి, సుబ్రహ్మణ్య స్వామికి, లక్ష్మీదేవికి నెమలి ఈకలు అంటే చాలా ఇష్టం. శ్రావణ మాసం వచ్చేలోపు కనీసం 3 నెమలి ఈకలను అయినా సరే తెచ్చుకొని పూజగదిలో పెట్టుకుంటే లక్ష్మీదేవి త్వరగా ప్రసన్నమవుతుంది. శ్రావణ మాసంలో చేసే పూజలకు తొందరగా ఫలితం వస్తుంది. కనుక శ్రావణ మాసం స్టార్ట్ అయ్యేలోపు అందరూ ఖచ్చితంగా 3 నెమలి ఈకలను తెచ్చుకొని పూజగదిలో పెట్టుకోండి. ఆ తర్వాత రెండవ వస్తువు ఏమిటంటే గోమాత విగ్రహం. శ్రావణ మాసం మొదలయ్యేలోపు ఒక ఆవు, దూడ ఉన్న చిన్న విగ్రహాన్ని ఇంటికి తెచ్చుకొని పూజగదిలో పెట్టుకుంటే చాలా మంచిది. గోవు సకల దేవతా స్వరూపం. గోవులలో శ్రీ మహాలక్ష్మీదేవి ప్రతినిత్యము కొలువై ఉంటుంది. గోవు బొమ్మను పూజించటం వలన సకల శుభాలు కలుగుతాయి. లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. గోమాతను శ్రావణ మాసం వచ్చేలోపు తెచ్చుకొని శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారం రోజు పాలతో అభిషేకించినట్లయితే లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం
పరిపూర్ణంగా సిద్ధింపజేసుకోవచ్చు. కాబట్టి శ్రావణ మాసంలోపు అందరూ కూడా గోవు బొమ్మను తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకోండి. ఇక శ్రావణ మాసం స్టార్ట్ అయ్యేలోపు ఇంటికి తెచ్చుకోవలసిన మూడవ వస్తువు ఏమిటంటే దక్షిణావృత శంఖం. శ్రావణ మాసంలోపు దక్షిణావృత శంఖాన్ని తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకొని శ్రావణ మాసంలో ఆ శంఖంలో నీళ్లు పోసి ఆ నీటితో శివుడికి కానీ విష్ణుమూర్తికి కానీ సాలగ్రామానికి కానీ అభిషేకం చేస్తే మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి. తరగని ఐశ్వర్యం వస్తుంది. శంఖాలు అనేవి సముద్రంలో దొరుకుతాయి. సముద్రం అంటే లక్ష్మీదేవి పుట్టినిల్లు, శ్రీమన్నారాయణుడికి అత్తగారిల్లు. శంఖాలు సముద్రంలో పుట్టాయి, లక్ష్మీదేవికి సోదరులు అవుతాయి. కనుక శ్రావణ మాసం వచ్చేలోపు ఒక దక్షిణావృత శంఖాన్ని తెచ్చుకొని పూజగదిలో పెట్టుకుంటే మీకు అన్ని శుభాలే జరుగుతాయి. నాలుగవ వస్తువు ఏమిటంటే లక్ష్మీ గవ్వలు. వెనక్కి తిప్పినప్పుడు పసుపు రంగులో ఉండే గవ్వలను లక్ష్మీ గవ్వలు అంటారు. ఈ లక్ష్మీ గవ్వలను కనీసం ఒక 9 అయినా సరే శ్రావణ మాసం వచ్చేలోపు తెచ్చుకొని ఒక ప్లేట్లో వేసి పూజ గదిలో పెట్టుకోవాలి. ఇలా పెట్టడం వలన లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది. భార్యాభర్తల మధ్య ఎలాంటి కలహాలు రాకుండా ఉంటాయి. దంపతుల మధ్య ఐక్యం పెరుగుతుంది. అన్యోన్య దాంపత్యం ఉంటుంది. ధనానికి లోటు అనేదే రాదు. అంతేకాక మీరు చేసే పూజలకు అధిక రెట్ల ఫలితం వస్తుంది. కనుక శ్రావణ మాసం వచ్చేలోపు లక్ష్మీ గవ్వలను తెచ్చిపెట్టుకోండి. శ్రావణ మాసం స్టార్ట్ అయ్యేలోపు తెచ్చుకోవలసిన 5వ వస్తువు ఏమిటంటే గోమతి చక్రాలు. ఒక 9 చక్రాలు తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకుంటే ఈ ప్రపంచంలో ఉన్న అన్ని గోవులను పూజించిన ఫలితం వస్తుంది. గోమతి చక్రాలు మహాశక్తివంతమైనవి, లక్ష్మీదేవికి చాలా చాలా ఇష్టమైనవి. కనుక శ్రావణ మాసం వచ్చేలోపు 9 గోమతి చక్రాలను తెచ్చుకొని ఒక ప్లేట్లో వేసి పూజ గదిలో పెట్టుకోండి. ఖచ్చితంగా లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. 6వ వస్తువు కమలాక్షులు అంటే తామర గింజలు. శ్రావణ మాసంలోపు కొన్ని తామర గింజలను తెచ్చుకొని పూజ గదిలో పెట్టండి. తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. 7వ వస్తువు ఏమిటి అంటే నలుగు సామాను. నలుగు సామాను అని అడిగితే పూజా స్టోర్స్లో ఇస్తారు. కాటుక, చిన్న అద్దము, దువ్వెన, పసుపు, కుంకుమ, గాజులు ఇవన్నీ చిన్న ప్యాకెట్లో వేసి అమ్ముతారు. ఈ ప్యాకెట్నే నలుగు సామాను అంటారు. ఇదంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతి. కాబట్టి ఈ నలుగు సామానును శ్రావణ మాసంలోపు కొన్ని తెచ్చుకొని పూజ గదిలో ముగ్గు వేసి ఆ ముగ్గు మీద పెట్టండి. ఇలా పెట్టడం వలన రాత్రిపూట అమ్మవారు వచ్చి ఆ నలుగు సామాన్లు ధరిస్తుంది, పొంగిపోయి ప్రసన్నురాలవుతుంది. కాబట్టి శ్రావణ మాసంలోపు పూజ గదిలో నలుగు సామాను తెచ్చి పెట్టుకోండి. ఇక ఆఖరుగా భగవద్గీత. ఇప్పటి వరకు పూజ గదిలో భగవద్గీత పెట్టకపోతే తప్పకుండా శ్రావణ మాసం వచ్చేలోపు పెట్టుకోండి. ఖచ్చితంగా మంచి జరుగుతుంది. శ్రావణ మాసం వచ్చేలోపు ఈ 8 వస్తువుల్లో నుండి ఏ ఒక్క వస్తువును తెచ్చుకున్నా తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో కుబేరులుగా మారిపోతారు. ఈ వస్తువులు ఆల్రెడీ ఉన్నవారు తెచ్చుకోవలసిన పని లేదు. లేనివారు మాత్రం తెచ్చుకోవాలి. అలా తెచ్చుకోవటం వలన శ్రావణ మాసంలో మీరు చేసే పూజలకు అధిక రెట్ల ఫలితం వస్తుంది. అయితే ఈ శ్రావణ మాసం వచ్చేలోపు పూజ గదిలో ఈ వస్తువులు ఉంటే తీసి బయటపడేయండి. లేదంటే ఇంటికి అరిష్టం. లక్ష్మీదేవి మీ ఇంటికి రాదు. ఎన్ని పూజలు చేసినా ఫలితం రాదు అని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. మొదటిగా పూజ గదిలో దివంగతుల యొక్క చిత్రపటాలు అంటే చనిపోయిన వారి ఫోటోలు అస్సలు పెట్టకూడదు. అంటే తాత, నానమ్మ, తల్లిదండ్రులు కానీ చనిపోతే కొంతమంది వారి చిత్రపటాలను తెచ్చి పూజ గదిలో పెడుతూ ఉంటారు. కానీ అది పెద్ద పొరపాటు. జన్మనిచ్చిన తల్లిదండ్రులు దేవుళ్ళే కదా, వాళ్ళు దేవుళ్లతో సమానమే కదా. వారి ఫోటోలను కూడా పూజ గదిలో పెట్టి దేవుడికి పూజ చేసేటప్పుడు వాళ్లకు కూడా పూజ చేసేస్తే 2 పనులు ఒకేసారి పూర్తయిపోతాయి కదా అనుకుంటూ ఉంటారు. కానీ అది పెద్ద తప్పు. ఎందుకంటే పితృదేవతలు ఉన్న చోటకు దేవతలు రారు, దేవతలు ఉన్న చోటకి పితృదేవతలు రారు. అందుకే పితృకార్యాలు చేసేటప్పుడు దేవతలను ఆహ్వానించే పనులు చేయరు. ఇంటికి తోరణం కట్టరు, ముగ్గు వెయ్యరు, ఇంట్లో గంట వాయించరు. దేవతలకు పితృదేవతలకు ఒక ఒప్పందం ఉంది. దేవతలు ఉన్నటువంటి చోటికి పితృదేవతలు రారు, పితృదేవతలు ఉన్న చోటకు దేవతలు రారు. కాబట్టి చనిపోయిన పితృదేవతల ఫోటోలు పూజ గదిలో పెడితే దేవతలు ఆ పూజ గదిలో ఉండరు, వెళ్ళిపోతారు.
ఆ తర్వాత మనం ఎంత పూజ చేసినా ప్రయోజనం ఉండదు. కాబట్టి పితృదేవతల ఫోటోలు పూజ గదిలో ఉంటే శ్రావణ మాసం వచ్చే లోపు తీసి ఇంకొక చోట పెట్టుకోండి. లేదంటే మీరు చేసే పూజలకు ఫలితాలు రావు. ఇక పూజ గదిలో ఉండకూడని రెండవ వస్తువు ఏమిటంటే ఇనుప సామాన్లు. అంటే కత్తి, సుత్తి, మేకులు లాంటివి పూజ గదిలో పెట్టకూడదు. కొంతమంది కొబ్బరికాయ కొట్టడానికి, పీచు తీయడానికి సుత్తి, కత్తి లాంటివి పూజ గదిలో పెడతారు. కానీ అలా పెట్టకూడదు. ఎందుకంటే ఇనుము అనేది దరిద్ర దేవతకు ప్రతినిధి. దరిద్ర దేవతకే ఇనుప గజ్జల తల్లి అనే పేరు ఉంది. పూజ గదిలో ఎప్పుడూ కూడా ఇనుప వస్తువులను పెట్టకూడదు అని పెద్దలు చెప్తూ ఉన్నారు. ఇనుప మేకులతో కూడా ఫోటోలను గోడలకు తగిలించకూడదు. ఇనుప మేకులకు బదులు రాగి లేదా ఇత్తడి మేకులు వాడితే మంచిది. మీరు ఆల్రెడీ ఇనుప రేకులతో ఫోటోలు తగిలిస్తే ఆ ఫోటోలను తీయడానికి వీలు లేకపోతే ఆ మేకులకు కొంచెం పసుపు రాయండి. మేకుకు పసుపు పెట్టడం ద్వారా ఆ దోషం పోతుంది. ఎందుకంటే పసుపు అనేది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. ఎక్కడ లక్ష్మి ఉంటుందో అక్కడ దరిద్ర దేవత ఉండదు. కనుక ఈ విషయాన్ని అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. కాబట్టి శ్రావణ మాసం వచ్చేలోపు పూజ గదిలో ఇనుప మేకులు, ఇనుప వస్తువులు ఉంటే తొలగించేయండి. లేదంటే లక్ష్మీదేవి రాదు. ఇక పూజ గదిలో ఉండకూడని మూడవ వస్తువు ఏమిటి అంటే పగిలిన, చీలిన ఫోటోలు. కొన్ని దేవతా పటాలు పగిలిపోయి, చీలిపోయి, ఫ్రేమ్లు పాడైపోయి ఉంటాయి. ఫోటో లోపల ఉండే దేవతా ఫోటో కూడా మాసిపోయి, వెలిసిపోయి ఉంటుంది. అటువంటి పాత చిత్రపటాలు మీ పూజా మందిరంలో ఉంటే శ్రావణ మాసం వచ్చేలోపు వాటిని పూజ గది నుండి తొలగించండి. తీసేసి ఫోటోను అంటే ఫ్రేమ్ లోపల ఉండే పేపర్ను తీసి నీళ్ళల్లో కలిపేయండి. ఫ్రేమ్ని, గాజు ముక్కలను డస్ట్బిన్లో వేయవచ్చు. అంతేగాని ఫోటో మొత్తం తీసుకుని వెళ్ళి అలా నీటిలో పడవేయకూడదు. ఇలా ఫోటో తొలగించిన తర్వాత సేమ్ అలాగే ఉండే ఇంకొక కొత్త ఫోటో తెచ్చి పెట్టుకోండి. నాలుగో వస్తువు ఏమిటంటే చిరిగిన వస్త్రాలు. చాలామంది దేవుడి ఫోటోలు తుడవడానికి పాత చిరిగిపోయిన పంచలు, టవళ్ళు పూజ గదిలో పెట్టి వాడుతూ ఉంటారు. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా చిరిగిపోయిన వస్త్రాలను పూజ గదిలో పెట్టకూడదు. చిరిగిన వస్త్రం ఎక్కడ ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి ఉండదు. చిరిగిన వస్త్రాలు పెట్టిన పూజ గదిలో లక్ష్మీదేవి ఉండదు, విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. మరి పూజ గదిని ఎలా శుభ్రం చేయాలంటే మనకు నాప్కిన్లు దొరుకుతాయి కదా, ఆ నాప్కిన్లు కొని తెచ్చుకొని పూజ గదిలో పెట్టి వాటితో ఫోటోలు శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. చిరిగిన వస్త్రాలు పూజ గదిలో ఉంటే ఖచ్చితంగా శ్రావణ మాసం వచ్చేలోపు వాటిని తొలగించండి. అలాగే ఒకే రకమైన దేవతామూర్తులను, 2 మూర్తులను పూజ గదిలో పెట్టకూడదు. అంటే పూజ గదిలో ఒక గణపతి విగ్రహం ఉందనుకోండి, అదే రకంగా ఉన్న గణపతి విగ్రహాన్ని ఇంకొకటి పెట్టకూడదు. ఒక అమ్మవారి ఫోటో ఉండగా మళ్ళీ అలాంటి ఫోటో తెచ్చి పెట్టకూడదు. ఇలా ఒకే రకమైన 2 దేవతామూర్తులు ఉన్నా, ఒకే రకమైన 2 పటాలు ఉన్నా కూడా ప్రమాదమే. కనుక 1 కంటే ఎక్కువ ఫోటోలు ఉంటే శ్రావణ మాసం వచ్చేలోపు తీసేయండి. తర్వాత చిరిగిపోయిన పుస్తకాలను కూడా పూజా మందిరంలో పెట్టుకోకూడదు. అంటే పేపర్లు చిరిగినవి, అట్టలు చిరిగినవి, మంత్రాలు చిరిగిపోయిన పుస్తకాలు పూజ గదిలో ఉండకూడదు అని పెద్దలు ఏనాడో చెప్పారు. కనుక చిరిగిన పుస్తకాలు మీ పూజ గదిలో ఉంటే శ్రావణ మాసం వచ్చేలోపు వాటిని తొలగించేయండి. చివరిగా నల్లని వస్తువులు, నల్లని వస్త్రములు కూడా పూజ గదిలో పెట్టుకోకూడదు. వీటితో పాటు వాడిపోయిన పూలు కూడా పూజా మందిరంలో ఉండకూడదు. మాడిపోయిన, మిగిలిపోయి ఒత్తులు కూడా పూజ గదిలో ఉండకూడదు. వాడిన పుష్పాలు అంటే ఈరోజు పూలతో పూజ చేస్తే మరుసటి రోజు ఆ పూలు తీసేయాలి. దీపారాధనలో సగం సగం కాలి మిగిలిపోయిన ఒత్తులను తీసేసేయాలి. అలాంటివి పూజ గదిలో ఉంటే శ్రావణ మాసం స్టార్ట్ అయ్యేలోపు తీసేయండి. తీసేసి వీటన్నిటినీ కూడా ఒక కవర్లో వేసి నీటిలో పడేయాలి. ఇలా శ్రావణ మాసం వచ్చేలోపు ఈ వస్తువులను పూజ గది నుండి తొలగించేస్తేనే లక్ష్మీదేవి మీ పూజా గదిలోకి వస్తుంది. మీరు చేసే పూజలకు ఫలితాలను ఇస్తుంది. లేదంటే మాత్రం మీ ఇంటికి అరిష్టం చుట్టుకుంటుంది. కనుక శ్రావణ మాసం వచ్చేలోపు అందరూ కూడా ఈ వస్తువులు మీ పూజ గదిలో ఉంటే తొలగించుకోండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.